హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ చికెన్ బిర్యానీ కోసం మనం బాస్మతి రైస్ తీసుకుందాం. నేను 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ 4 గ్లాసుల బాస్మతి రైస్ని ఒక 2 సార్లు కడుక్కొని గ్లాస్కి గ్లాసుంపావు చొప్పున వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ కోసం కేజీ రైస్ కాబట్టి మనం ఒక 600 గ్రామ్స్ నుండి 800 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకుందాం. చికెన్లో మ్యాగ్నేట్ కోసం సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, బిర్యానీ మసాలా మరియు గరం మసాలా ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఒక బద్ద నిమ్మకాయ పిండుకోవాలి. కలుపుకున్నాక పుదీనా కొంచెం వేసుకుందాం. మ్యాగ్నేట్ కోసం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరియు పెరుగు 1/2 కప్ వేసుకోవాలి. ఇందులోకి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మ్యాగ్నేట్లోకి పెరుగు వేసుకొని మొత్తం పీస్ మొత్తానికి గ్రేవీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. వీలైతే హ్యాండ్తో ట్రై చేయండి కలుపుకోవడానికి. పీస్కి గ్రేవీ మొత్తం పట్టి చాలా తొందరగా నానుతుంది అన్నమాట. ఇలా కలుపుకొని మినిమం గంటన్నర నానితే బిర్యానీలోని ముక్క చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. మొత్తం ఈ విధంగా కలుపుకొని గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. గంటన్నర తర్వాత అడుగు మందంగా ఉన్న పెద్ద గిన్నె తీసుకొని దానిలో షాజీరా, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాయలు, 1 ఇంచు చెక్క వేసుకొని అవి వేగేంత వరకు, షేడ్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇందులో 3 పెద్ద ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మరియు ఉల్లిపాయలు తొందరగా వేగడానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం ద్వారా ఉల్లిపాయల్లోని నీరు బయటకు వచ్చి తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. మనం చికెన్ మ్యాగ్నేట్లోకి పసుపు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇందులో పుదీనా యాడ్ చేసుకుందాం. ఒక 2 సార్లు కలుపుకొని బాగా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకుందాం. వీలైనంత వరకు కింద అడుగు మాడిపోకుండా చూసుకోండి. ఎక్కువ కలుపుకుంటూ ఉండండి.
గంటన్నర మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ను ఇప్పుడు మనం వేసుకుందాం. గంటన్నర చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మొత్తం ఒకసారి కలిసే చికెన్ మెత్తగా జ్యూసీ లాగా తొందరగా ఉడుకుతుంది అన్నమాట. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవడం ద్వారా తొందరగా చికెన్ కానీ ఆనియన్స్ కానీ మాడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒక 10 నుండి 15 నిమిషాలు వదిలేద్దాం. ఈ విధంగా ఉడికేటప్పుడు ముక్కలోని నీరు అంతా ఈ విధంగా బయటికి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు మూత వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. పావుగంట తర్వాత మూత ఓపెన్ చేసి ఒక ముక్క తీసుకొని అది ఉడికిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ముక్క ఈ విధంగా మెత్తగా ఇరిగిన తర్వాత అంటే ఉడికిన తర్వాత మనం బిర్యానీ రైస్కి గ్లాస్కి గ్లాసుంపావు వాటర్ అని చెప్పి అనుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. మనం 5 గ్లాసులు కాబట్టి 5 1.25 ఈ విధంగా పోసుకొని నీటిలో ఉప్పు అండ్ కారము సరిపోయిందా లేదో ఇప్పుడే చూసుకోవాలి. ఇన్కేస్ ఉప్పు సరిపోతే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ మనం యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం పొంగొచ్చేంత వరకు మూతేసుకొని తర్వాత పొంగొచ్చిన తర్వాత మనం ఏవైతే రైస్ నానబెట్టుకుని ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలుపుకోకూడదు, ఎందుకంటే ఆ బిర్యానీ రైసు నాని ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని వేసిన తర్వాత తక్కువ టైంలోనే కలిపేటట్టు చూసుకోవాలి, ఎక్కువసార్లు కలుపుకోకుండా. మొత్తం ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా కలుపుకొని మూత క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు ఉండాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఉడికేటప్పుడు ఒకసారి పైనుండి కింద వరకు అంతా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత బిర్యానీ ఈ విధంగా ఉడుకుతుంది. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిర్యానీని. ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అన్నమాట. మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీ ఇంట్లో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.